Hi to all, this is Akshita. I am teaching class 8 English, Unit 7 Women Empowerment. Say reading, I can take care of myself. Once upon a time, there was a mother rat who wanted to get her young daughter married as soon as possible to the most powerful being that she could find. Who is the most powerful being on earth? She asked herself. She saw the bright sun god traveling across the sky and thought, surely all beings depend on the sun. The sun god is the most powerful being on this earth. She asked the sun god, are you the most powerful being on this earth? He smiled. No, there is one greater than me to help the creatures. It is the rain. Without the rain, no crop or tree would grow. There would be no water on earth. వన్స్ అపాన్ ఏ టైమ్ ఒక మదర్ ర్యాట్ తన కూతురు యంగ్ డాటర్కు పెళ్లి చేయాలనుకుంది. ఎవరితో? మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ ఎవరైతే ఉన్నాడో అతనికిచ్చి పెళ్లి చేయాలనుకుంది. సరే, తనకు తాను ఆలోచిస్తూ ఉంటుంది, ఈ భూమి మీద మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ ఎవరు అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఆకాశంలో సంచరిస్తున్నటువంటి ప్రకాశవంతమైన సూర్యదేవుడిని చూసి అన్ని బీయింగ్స్ వచ్చేసి ఈ సన్ మీద ఆధారపడుతున్నాయి కాబట్టి ఇతనే మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ అయి ఉండొచ్చు అని చెప్పి సన్ గాడ్ దగ్గరికి వెళ్ళి, నువ్వేనా మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ ఈ భూమి మీద అని మదర్ ర్యాట్ అడుగుతోంది. అప్పుడు సన్ గాడ్ నవ్వి, లేదు లేదు, నాకన్నా గొప్పవాడు ఇంకా ఉన్నాడు. అతను ప్రతి ఒక్క జీవరాశుల్ని కాపాడుతాడు. అతను ఎవరో కాదు, రెయిన్ అని అంటాడు. రెయిన్ లేకుండా మనం పంటల్ని పండించుకోలేము, అలాగే చెట్లు మొక్కలు కూడా పెరగవు. కాబట్టి భూమి మీద వాటర్ ఉండాలి, వాటర్ లేకుండా ఎవ్వరూ ఉండరు అని సన్ గాడ్ ఇలా చెప్తాడు. జస్ట్ దెన్ ఇట్ బిగాన్ టు రైన్. షీ థాట్, హౌ వండర్ఫుల్ ద రైన్ ఈజ్. It makes the whole land green. It makes the rivers flow. Surely the rain god is the most powerful being on this earth. She asked the rain god, are you the most powerful being on this earth? He smiled. No, there is one greater than me to help the creatures. It is the mountain. Without the mountain, there would be no protection for the creatures of this earth. The mountain blocks the clouds and lets the water flow safely for the people and all life in the valleys. సరే, కొద్దిసేపు అయ్యాక సూర్యుడు అలా చెప్పాక కొద్దిసేపు అయ్యాక వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ మదర్ ర్యాట్ ఇలా ఉంటుంది, వావ్, ఈ వర్షం ఎంత బాగుంది. ఈ వర్షం ప్రతి ఒక్క భూమిని చాలా పచ్చగా చేస్తుంది, అలాగే ప్రతి ఒక్క నదిని కూడా ప్రవహించేలా చేస్తుంది. కాబట్టి ఈ భూమి మీద మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ ఎవరు? రెయిన్, అంటే రెయిన్ గాడ్ అని అనుకుంటుంది. అప్పుడు ఆ రెయిన్ గాడ్ వద్దకు మదర్ ర్యాట్ వెళ్తుంది. వెళ్ళి, నువ్వేనా ఈ భూమి మీద మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ అని మదర్ ర్యాట్ అడుగుతుంది. అప్పుడు రెయిన్ గాడ్ వచ్చేసి నవ్వి, లేదు లేదు, నాకన్నా గొప్పవాడున్నాడు. అతడు ప్రతి ఒక్క జీవరాశులకు సహాయం చేస్తాడు. అతను ఎవరో కాదు, మౌంటైన్ అని అంటాడు. మౌంటైన్ లేకుండా ఏ ఒక్క జీవరాశి కూడా ఈ భూమి మీద రక్షణగా ఉండదు. ఈ మేఘాలని అన్నీ అడ్డుకునేది మౌంటైన్. అలాగే ప్రజల వద్దకు ఈ నీటి ప్రవాహాన్ని తీసుకొని వెళ్ళేది కూడా మౌంటైన్స్నే అని మౌంటైన్స్ గురించి ఈ రెయిన్ గాడ్ చెప్తాడు. She looked around and saw the beautiful blue mountain. She thought, how big and strong the mountain is. It withstands all winds and storms. It protects the earth and its creatures. Surely the mountain god is the most powerful being on this earth. She asked the mountain god, are you the most powerful being on this earth? He smiled. No, there is one greater than me to help the creatures. It is the worm. Without the worm, the earth would be order and nothing would grow in the soil. The earthworm is the greatest friend that living beings can have. సరే, అలా రెయిన్ గాడ్ చెప్పాక ఈ మదర్ ర్యాట్ చుట్టూ చూస్తే అక్కడ చాలా అందమైనటువంటి బ్లూ మౌంటైన్ని చూసి అప్పుడు అనుకుంటుంది, వావ్, ఎంత పెద్దగా ఎంత స్ట్రాంగ్గా ఉంది ఈ మౌంటైన్. ఎటువంటి గాలి వచ్చినా, ఎటువంటి పవనాలు వచ్చినా ఇది ఇలాగే నిలబడి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క జీవరాశిని కూడా, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశుల్ని కూడా ఇది రక్షణగా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ ఈ భూమి మీద ఎవరంటే ఖచ్చితంగా మౌంటైన్ గాడే అని చెప్పి మౌంటైన్ గాడ్ వద్దకు వెళ్ళి, నువ్వేనా ఈ భూమి మీద ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ అని మదర్ ర్యాట్ అడుగుతోంది.
అప్పుడు మౌంటైన్ గార్డ్ నవ్వి, లేదు లేదు, నాకన్నా గొప్పవాడున్నాడు, అతడు ప్రతి ఒక్క జీవరాశులకి హెల్ప్ చేస్తాడు. ఎవరో కాదు, వామ్. వామ్ లేకుండా ఈ భూమి మీద సాయిల్ ఉంటుంది కదా, అది బాగుండదు. అలాగే ఆ సాయిల్ మీద మనం ఎటువంటి ప్లాంట్స్ కానీ క్రాప్స్ని కానీ పండించుకోలేము. కాబట్టి దీనికి కేవలం ఎవరు గొప్పవాడంటే వామ్. ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్క మానవ జీవునికి ఈ వామ్ ఎంతో గొప్ప ఫ్రెండ్గా ఉంటాడు అని మౌంటైన్ గార్డ్ చెప్తాడు. ఎవరికి? మదర్ ర్యాట్కు. జస్ట్ దెన్ షీ సా హర్ డాటర్ కమ్మింగ్ టువర్డ్స్ హర్. షీ ఆస్క్డ్ హర్ మదర్, వాట్ ఆర్ యూ డూయింగ్? ఐ am trying to find out who is the most powerful being on the earth is, said the mother. సరే, కొద్దిసేపు తర్వాత ఆ మదర్ ర్యాట్ ఉంటుంది కదా, తన కూతురు తన వైపు ఇలా వస్తూ ఉంటుంది. వచ్చి వాళ్ళ మదర్కి అడుగుతుంది, ఏం చేస్తున్నావు నువ్వు అంటే వాళ్ళ మదర్ ఇలా చెప్తుంది, నేను ఈ భూమి మీద మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ ఎవరో కనుక్కుంటున్నాను అని వాళ్ళ మదర్ తన కూతురికి ఇలా చెప్తుంది. చెప్తే అప్పుడు వాళ్ళ కూతురు ఏమంటుందంటే, వై ఆస్క్డ్ హర్ డాటర్. వాళ్ళ కూతురు ఎందుకు అని అడుగుతుంది. ఐ వాంట్ యూ టు మ్యారీ హిమ్ అండ్ బీ సేఫ్, సెడ్ ద మదర్. నేను అతనికి ఇచ్చి నిన్ను పెళ్లి చేయాలని అనుకుంటున్నాను, అందుకోసమే వెతుకుతున్నాను, నువ్వు సేఫ్గా ఉండడానికి అని వాళ్ళ మదర్ డాటర్కు చెప్తోంది. వై వుడ్ ఐ నీడ్ టు మ్యారీ టు బీ సేఫ్, ఆస్క్డ్ ద డాటర్. టు బీ సేఫ్ ఐ నీడ్ టు నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఎందుకు నేను సేఫ్గా ఉండడానికి పెళ్లి చేసుకోవాలి? సరే, ఒకవేళ సేఫ్గా ఉండాలనుకుంటే నాకు నేను ఎలా సేఫ్టీగా ఉండాలో నాకు తెలియాలి అని వాళ్ళ కూతురు అంటోంది. యు ఆర్ స్మాల్, యూ నీడ్ ప్రొటెక్షన్, సెడ్ ద మదర్ ర్యాట్. నువ్వు చాలా చిన్నదానివి, నీకు రక్షణ కావాలి, అందుకే నువ్వు సేఫ్టీగా ఉండడానికి పవర్ఫుల్ బీయింగ్ని వెతుకుతున్నానని వాళ్ళ మదర్ చెప్తోంది. The best protection is to be able to protect oneself, said the daughter. To protect myself, I need to learn to be strong and work hard. ఈ భూమి మీద కానీ ప్రపంచంలో కానీ బెస్ట్ ప్రొటెక్షన్ ఏముందంటే మనల్ని మనం రక్షించుకోవడమే బెస్ట్ ప్రొటెక్షన్. మనల్ని మనం రక్షించుకోవాలంటే ముందు మనం ఎలా స్ట్రాంగ్గా ఉండాలో, అలాగే ఎలాంటి హార్డ్ వర్క్ చేయాలో నేర్చుకోవాలని తన కూతురు వాళ్ళ మదర్కు చెప్తోంది. బట్ వై వుడ్ యూ నీడ్ టు వర్క్? If you marry someone rich and powerful, he will support you, said the mother rat. Who is rich and powerful, Amma? Asked the daughter. The truly powerful being is one who can take care of self and those she loves. One is truly rich if one is rich in love. I want to be powerful myself so that I can take care of myself and those that I love. సరే, వాళ్ళ మదర్ ఇలా అంటుంది, నువ్వెందుకు పని చేయాలి? ఒకవేళ నువ్వు పవర్ఫుల్ మ్యాన్కు లేదా రిచ్ పర్సన్కు భార్యవైతే నీకు తన నుండి రక్షణ వస్తుంది, తన నుంచి సపోర్ట్ వస్తుంది, నువ్వు ఎటువంటి పని చేయాల్సిన అవసరం లేదు అని మదర్ ర్యాట్ అంటుంది. అప్పుడు తన కూతురు ఏమంటుందంటే, ఎవరు ధనవంతుడు, ఎవరు పవర్ఫుల్ అమ్మ? పవర్ఫుల్ వచ్చేసి కేవలం ఒక్కడే, తనకు తాను రక్షణ చేసుకుంటూ అలాగే తనను ప్రేమించే వాళ్ళని రక్షించాలి, అతనే పవర్ఫుల్ బీయింగ్. ఒకవేళ ధనవంతుడు అంటున్నావు, ధనవంతుడు ఎవరంటే ప్రేమలో ఎవరైతే ధనవంతుడిగా కనిపిస్తాడో అతడే ధనవంతుడు. నేను ఐ వాంట్ టు బీ పవర్ఫుల్ మై సెల్ఫ్, నాకు నేను పవర్ఫుల్గా ఉంటాను, సో నాకు నేను జాగ్రత్తలు తీసుకుంటాను అని వాళ్ళ కూతురు అంటోంది. The mother rat was confused. What will you do? She asked. I will learn to stand on my own feet. I will find work to do that supports me and my family. For that, I need to learn more about the world and learn to live in it as a good creature. Let me first learn to take care of myself. వాళ్ళ కూతురు మాటలు విని వాళ్ళ అమ్మ కన్ఫ్యూజ్ అయిపోతే అడుగుతుంది, సరే ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే, నేనైతే నా సొంత కాళ్ళ మీద నిలబడాలనుకుంటున్నాను, అలాగే నేను చేసేటువంటి వర్క్ నాకు సపోర్ట్ చేయాలి, నా ఫ్యామిలీకి కూడా సపోర్ట్ అయ్యేలా ఉండాలి, అందుకే ప్రపంచంలో ఎలా బతకాలి, ఒక మంచి గుడ్ క్రియేచర్గా ఎలా బతకాలో నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, అంతకన్నా ముందు ఫస్ట్ నాకు నేను రక్షణగా ఉండాలనుకుంటున్నానని తన డాటర్ చెప్తోంది. ఎవరికి? మదర్ ర్యాట్కు. బట్ యూ డోంట్ నీడ్ హెల్ప్, ఆస్క్డ్ ద మదర్ ర్యాట్.
అయితే నీకు ఎటువంటి హెల్ప్ అవసరం లేదా అని వాళ్ళ మదర్ అడుగుతుంది. ఎస్, ఫ్రమ్ యూ అమ్మ, సెట్ ద డాటర్. హెల్ప్ మీ సపోర్ట్ మై సెల్ఫ్. I am not interested in marrying anybody rich or powerful. Depending on another person's power, position, or prosperity does not promise peace and security in the long run. One has to depend on the power within oneself to seek the target in one's life. సరే, అవును కావాలి, హెల్ప్ కావాలమ్మా, నీ నుంచి నాకు హెల్ప్ కావాలి, నాకు నేను సపోర్ట్ చేసుకోవడానికి హెల్ప్ కావాలి, నాకు హెల్ప్ చేయి. నేను పవర్ఫుల్ మ్యాన్నో లేదా ధనవంతున్నో పెళ్లి చేసుకోవాలని ఇష్టం లేదు నాకు. ఒకవేళ ఎవరైతే పర్సన్ పవర్ అలాగే వాళ్ళ యొక్క పొజిషన్ వాళ్ళ యొక్క ప్రాస్పర్టీ మీద డిపెండ్ అయి బతుకుతారో జీవితాంతం మనం ప్రశాంతంగా అలాగే సెక్యూర్గా ఉంటామని గ్యారంటీ లేదు. కాబట్టి మన లైఫ్ని మన టార్గెట్ని రీచ్ అయ్యే వరకు మనం సొంతంగా పవర్ఫుల్గా ఉండాలి, మన మీద మనం డిపెండ్గా ఉండాలి, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పి ఆ డాటర్ ర్యాట్ వాళ్ళ మదర్ ర్యాట్కు చెప్తోంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్ మీకు ఏమర్థమైంది? మనం కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా మనకు మనం కష్టపడి మంచి పేరు తెచ్చుకొని బతకాలి. వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి బతికినట్టయితే లైఫ్ లాంగ్ మనం ఖచ్చితంగా వాళ్ళు మనల్ని చూసుకుంటారనే గ్యారెంటీ అయితే ఉండదు.